ఆసిమ్ మునీర్ అనేటువంటి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అమెరికా పోయి భోజనం చేస్తే ఇక్కడుండే వాళ్ళ ఓహో ఓహో అని గానం చేశారన్నమాట. ఎందుకంటే భారతదేశం వ్యతిరేకులు కదా, కమ్యూనిస్టులు, జిహాదిస్టులు వీళ్ళందరూ గానం చేశారు. అయ్యో అంత గొప్ప జరిగిపోయింది, మోడీకి విలువ లేదు, భారతదేశానికి విలువ లేదు, ఆపరేషన్ సింధూర్లో ఇంత నష్టం జరిగింది అది మాట్లాడుతున్నారు. ఈరోజు ఏం జరిగిందిరా అంటే అదే ఆసిమ్ మునీర్ చేత్తో ఇరాన్ పొడిపించాడు. ఇక్కడ విషయం ఏమంటే రెండు ముస్లిం క్షేత్రాలు, ముస్లిం బ్రదర్హుడ్ అని మాట్లాడుతుంటారు, ముస్లిం సోదరతత్వం అంటారు. ఈ ప్రపంచంలో ముస్లింలారా ఏకం కండి మేము ఉండామని మాట్లాడినట్టు వీళ్ళు ఒకరినొకరు చంపుకునేదానికి సహకరించారు. ఈరోజు ఆసిమ్ మునీర్కి ఒక భోజనం పెట్టినంత మాత్రం దేశానికి వాళ్ళ మతానికి అంత విఘాతం కలగజేయాల్సిన అవసరం లేదు. ఇరాన్కి సంబంధించిన 3 క్షేత్రాలు ఇసాఫహాన్, తర్వాత ఫర్దో, నర్తాజ్ అనేటువంటి 3 క్షేత్రాలని న్యూక్లియర్ సైట్లని, న్యూక్లియర్ అణుబాంబు తయారీ కేంద్రాలు ధ్వంసం చేయడం జరిగింది అమెరికా. ఇది కీలకమైన విషయం. భారతదేశంలో వాళ్ళు ఆసిమ్ మునీర్ ఎందుకంటే భారతదేశ సైనికుని గురించి మాట్లాడరు వీళ్ళు, పాకిస్తానీ సైనికుని గురించి మాట్లాడారు. అదే ఆసిమ్ మునీర్ చేత ట్రంప్ వేలు పొడిపించాడు. భారతదేశం ఎప్పుడు ఎవరు ఎలా వాడుకోవాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పూర్తిగా తెలిసినటువంటి దేశము భారతదేశం.